నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. మనతో పాటు అంతర్జాతీయ వ్యవహార నిపుణులు మామిడి గిర్ధర్ గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే. నీకు మీ ప్రేక్షకులందరికీ నమస్కారాలమ్మా. ఇప్పుడు ఒక పక్క యుఎస్, ఇరాన్, ఇజ్రాయెల్ ఇది టెన్షన్ పీక్స్ లో ఉంటే ఇండియా, పాకిస్తాన్ మధ్య కూడా కొంచెం మధ్యలో హై టెన్షన్ అయితే ఉండింది. వాళ్ళని టెర్రరిస్ట్లని పట్టుకోవడమే కానీ, లేకపోతే గనక పాకిస్తాన్ ఏమైనా అటాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా అని కానీ మనం ఇలాంటివి మాట్లాడుతూ వచ్చాం. కానీ ఇప్పుడు చైనా సైలెంట్ గా ఒక స్ట్రాటజీ ప్లే చేస్తోందా అనిపిస్తోంది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో చైనా యాక్టివిటీ ఇప్పుడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ దగ్గర పెరుగుతుందనే రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలి సార్ అసలు? అంటే పాకిస్తాన్ పిఓజేకేలో చైనా ప్రెజెన్స్ నిజంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం మాత్రమేనా, లేకపోతే ఇంకేమన్నా బ్యాక్గ్రౌండ్ లో జరుగుతోందా? అంటే ఇందాక నువ్వు చెప్పినప్పుడు పీఓకే అని అన్నావమ్మా. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని. తర్వాత పీఓజే అని కరెక్ట్ చేసుకున్నావు. దానికి పీఓజే కలవాలి. కాశ్మీర్ వాళ్ళ లేదు. గతంలో కూడా నేను చెప్పాను. కాశ్మీర్ లో ఒక్క గ్రామం కూడా పాకిస్తాన్ అధీనంలో లేదు. కాశ్మీర్ వ్యాలీ అన్నది వెరీనాగ్ నుంచి తీసుకొని కాజీగుండ్ వెరీనాగ్ దగ్గర నుంచి తీసుకొని బారాముల్లా దాకా మాత్రమే కాశ్మీర్ వ్యాలీ మొత్తం మన అధీనంలో. దాని వెనకాల ఆవలి వైపు ఉన్నది వాళ్ళు ఆజాద్ జమ్మూ కాశ్మీర్ అని పిలుస్తారు. అది యాక్చువల్ గా వెస్టర్న్ జమ్మూ. అక్కడ కాశ్మీరీ భాష మాట్లాడే ఒక గ్రామంలో ఉండదు. డోగ్రీ, సరాయికి, పంజాబీ ఈ 3 భాషలు మాట్లాడేటువంటి ప్రాంతాలే వాళ్ళ అధీనంలో ఉన్నాయి. నార్త్ లో ఉన్నది గిల్గిట్ బాల్తిస్తాన్. అక్కడ షీనా, గిల్గిటి, బాత్తి ఇవన్నీ భాషలు మాట్లాడేటువంటి ప్రాంతాలు. అవి నార్దర్న్ ఏరియాస్ అనేవాళ్ళు. ఇప్పుడు గిల్గిట్ బాల్తిస్తాన్ అంటున్నారు. అది పిఓజీబీ, పాకిస్తాన్ ఆక్యుపైడ్ గిల్గిట్ బాల్తిస్తాన్. ఎక్కడ కూడా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లేదు. ఈ విషయం మనం ఫస్ట్ ఎప్పుడో చైనా అక్కడ వచ్చి కూర్చుంది. ఈరోజు కొత్త విషయం ఏం కాదు. కానీ ఇప్పుడు ఎందుకని టెన్షన్ ఎక్కువ అవుతోంది? లైక్ దీని గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. అది మీడియాలో సడన్ గా దీని మీద ఇప్పుడు గుర్తొచ్చింది అంతేగాని అంతకుమించి ఇంకేం లేదు. చైనా ఇప్పుడు స్కర్దు ఎయిర్పోర్ట్ ఉంది. కార్గిల్ నుంచి జస్ట్ లెస్ దాన్ 200 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి స్కర్దు ఎయిర్పోర్ట్. స్కర్దు ఎయిర్పోర్ట్ మొత్తం చైనానే డెవలప్ చేసి పెట్టింది. మనం మన ఆపరేషన్ సింధూర్లో స్కర్దును కొట్టాం. కాబట్టి పాకిస్తాన్ ప్రెజెన్స్ అక్కడ ఉంది. అక్కడ ఖనిజాలు చాలా ఉన్నాయి. ప్రెషియస్ మెటల్స్ చాలా ఉన్నాయి. మినరల్స్ చాలా ఉన్నాయి. అవన్నీ లూట్ చేస్తోంది చైనా. వాటికి లీజ్ ఇచ్చేసింది పాకిస్తాన్. అలాగే ఈ యొక్క గిల్గిట్ బాల్తిస్తాన్ లో ఉన్నటువంటి ఒక వ్యాలీ షట్స్గమ్ వ్యాలీ అని ఒకటి ఉంది. అది 60 దశకంలోనే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు పాకిస్తాన్ చైనాకి ఇచ్చేసి ఆ అగ్రిమెంట్ ఏం పెట్టుకున్నారంటే ఈ ఈ ట్రాన్స్ఫర్ అనేది ఇట్ ఇస్ సబ్జెక్ట్ టు ఫైనల్ సెటిల్మెంట్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ అని దాంట్లో ఒక కండిషన్ కూడా పెట్టారు. అది చైనాది ప్రాపర్టీ కాదు. పాకిస్తాన్ అధీనంలో ఉన్నటువంటి ప్రాపర్టీ భారతీయ ప్రాపర్టీ. మన లీగల్ టెరిటరీని పాకిస్తాన్ చైనాకి హస్తగతం చేసింది. షట్స్గమ్ వ్యాలీ అది అఫీషియల్ గా చేసి ఇప్పుడు అన్అఫీషియల్ గా చైనా తీసుకొచ్చి అక్కడ పెట్టారు. చైనీస్ ప్రెజెన్స్ అంతా అవడానికి గిల్గిట్ బాల్తిస్తాన్ లో ఫుల్ గా ఉన్నది. కరకోరం హైవే వాళ్ళు వేసుకున్నారు. అలాగే సిపిఈసి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడోర్ ఉన్నది. మనకు గ్వాదర్ నుంచి తీసుకొని కష్గర్ దాకా వెళ్ళేటువంటిది. కష్గర్ అనేది షింగ్జియాంగ్ లో ఉంటుంది. అది వెళ్ళాలంటే కనుక పాక్ ఆక్రమిత గిల్గిట్ బాల్తిస్తాన్ ప్రాంతం నుంచే వెళ్ళాలి అది. కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా వీడికి కబ్జా చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వనరులన్నీ కొల్లగొడుతున్నారు. లోకల్ ప్రజల్లో చాలా రిజెంట్మెంట్ ఉంది. అక్కడ ఏం డెవలప్మెంట్ లేదు. కానీ కిరాతకంగా వాళ్ళని చంపుతున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ మన ఖమనేని చంపిన తర్వాత అక్కడ షియాలందరూ కూడాను పెద్ద ర్యాలీస్ చేశారు. ఈ ప్రాంతం గిల్గిట్ బాల్తిస్తాన్, తర్వాత మన సైడ్ కార్గిల్ ఇవంతా షియా మెజారిటీ ప్రాంతాలు ఇవన్నీ. షియాస్ లో మళ్ళీ దాంట్లో చాలా ఉన్నారు. నూరు బక్షీలు ఉన్నారు. 2-3 వర్గాలు. వాళ్ళు నిరసన ప్రకటిస్తుంటే వాళ్ళ మీద ఫైరింగ్ చేసి 10-15 మంది చంపేసి పాకిస్తాన్ ప్రభుత్వం. దానికి వెనక మొత్తం చైనీస్ బ్యాకింగ్. మన ప్రాబ్లం ఏంటంటే పాకిస్తాన్ ఇన్ని అప్పులు చేసేసింది కాబట్టి రేపు అప్పులు తీర్చుకోవడానికి దీన్ని చైనాకి 99 ఇయర్స్ లాంటి లీజ్ ఇచ్చేసినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఎలాగైతే శ్రీలంక చైనాకి ఇచ్చేసిందో అలా ఇచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి చైనా ప్రెసెన్స్ ఉంది. ఈ రోజు ఆల్రెడీ ఉంది. ఈరోజు మనం స్పెషల్ గా ఏం చెప్పక్కర్లేదు. చాలా కాలంగా ఉంది. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ, వాళ్ళ మైనింగ్ గానీ, డ్యాములు గానీ, డైమర్ బాద్షా డ్యామ్ కడుతున్నారు. అలాగే మన గిల్గిట్ నది మీద వాళ్ళు డ్యాములు కడుతున్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే చాలా కాలంగా చైనీస్ ప్రెసెన్స్ ఉంది. అది కొత్త విషయం ఏమీ కాదు. కొత్తగా సడన్ గా ఏమి రావడం. మరి ఇండియా ఎందుకు దీన్ని సీరియస్ గా తీసుకోవట్లేదు అని అంటారు? ఏం చేయగలమో చెప్పమ్మా. సీరియస్ తీసుకున్నాము. అంటే ఏం చేస్తాం? డిప్లొమాటిక్ గా వ్యవహరిస్తోంది అని చెప్పాలా? ఈ మాట వింటారా? చైనా వింటుందా? పాకిస్తాన్ వింటుందా? ఇంకెవరు వినాలి? డిప్లొమాటిక్ అంటే ఏంటిది? డిప్లొమాసీకి అర్థం చూడాలి కదా! ఎవరు వింటారు? మనకు యాస్ ఫార్ యాస్ యూఎస్ఏ ఇస్ కన్సర్న్డ్ డిస్ప్యూటెడ్ ఏరియా అంటున్నారు. వాళ్ళు ఏం మాట్లాడరు. మనం చేయగలిగింది ఏంటంటే గనుక ఈ డ్యామ్ కన్‌స్ట్రక్షన్ కి వరల్డ్ బ్యాంక్ ఫండింగ్ ఆపగలం.
ఇది మా సావరెన్ టెరిటరీ, మా సావరెన్ టెరిటరీలో మీరు ఎలా ఫండింగ్ ఇస్తారు అని చెప్తే వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ ఆ డ్యామ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఫండింగ్ ఇవ్వట్లేదు. సో వాళ్ళ ఒక మాజీ చీఫ్ జస్టిస్ ఏం చేశారంటే దీని డ్యామ్ కి సంబంధించి ఒక ఫండ్ అని పెట్టాడు. ప్రజల దగ్గర కలెక్ట్ చేయడం మొదలెట్టు. ఆ పైసలు ఏమయ్యో ఎవరికి తెలియదు అని తినేశాడు. తర్వాత చైనా కొద్దిగా ఫండింగ్ చేస్తుంది. డిప్లొమాటిక్ గా మనం ఏం చేయగలం? డిమార్ష్ ఇవ్వగలం, దాన్ని ప్రొటెస్ట్ చేయగలం, అంతకుమించి ఏం చేయలేము. వాళ్ళ అధీనంలో ఉన్నా మనం ఏం చేయగలం? ఏం చేయలేం కదా. వాళ్ళ దృష్టిలో భారత అధీనంలో ఉన్నటువంటి కాశ్మీర్ లో మనం డ్యాములు కట్టుకుంటున్నాం. వాళ్ళు ఏమైనా చేయగలరా? వాళ్ళు ప్రొటెస్ట్ చేయగలరా? దానికి బాగ్లిహార్ డ్యామ్ కట్టాము, కిషన్ గంగా డ్యామ్ కట్టాము, దూల్ హస్తి డ్యామ్ కట్టాము, చాలా కట్టాము. వాళ్ళు ప్రొటెస్ట్ చేయగలరు, లేదా వాడు ఆర్బిట్రేషన్ కోర్టుకి వెళ్ళొచ్చు, లేదా వరల్డ్ బ్యాంక్ వెళ్ళి వాడు కంప్లైంట్ చేయొచ్చు. కానీ మనం పట్టించుకుంటున్నాం వాళ్ళని. అలాగే వాళ్ళ అధీనంలో ఉన్న ప్రాంతంలో మనం ఏమైనా ప్రొటెస్ట్ చేయగలం, అంత ఏంటి ఏం చేయలేం. నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలి? ఇంకా యుద్ధం చేయాలి, లేదా దాని మీద ఏదైనా మేజర్ స్టెప్స్ తీసుకొని పాకిస్తాన్ ని కేరవ చేయడము. అదే న్యూక్లియర్ పవర్ దేశం, గుర్తుపెట్టుకోవాలి. కరాచీని మనం బ్లాక్ చేయడం మొదలు పెట్టగానే వాళ్ళు న్యూక్లియర్ అటాక్ చేస్తారు. వాళ్ళు చెప్పారు, మా ఇండస్ వాటర్ ని ఆపడం కానీ, కరాచీ పోర్ట్ ని ఆపడం కానీ, లేదా మా సైనిక స్థావరాల మీద దాడులు కానీ, మా న్యూక్లియర్ అసెట్స్ మీద కానీ, ఈ నాలుగిటి మీద మీరు దాడి చేస్తే మేము న్యూక్లియర్ అటాక్ చేస్తామని పాకిస్తాన్ చాలా కాలంగా చెప్తాం. అయితే ఇప్పుడు ఇలాంటి థ్రెట్ ఏదన్నా ఉంటే ఇన్ ఫ్యూచర్ లో పాకిస్తాన్ ఒకవేళ వార్ కానీ ఏదైనా స్టార్ట్ చేస్తే అప్పుడు చైనా సైడ్ తీసుకొని చైనా మెయిన్ అయిపోతుంది కదా సార్ ఇండియాకి. గతంలో మనకు 65 లో, 71 లో, కార్గిల్ లో, బాలాకోట్ అప్పుడు, తర్వాత మనకు ఆపరేషన్ సింధూర్ లో ఇన్ని సార్లు పాకిస్తాన్ తో మనం యుద్ధం చేసాం. చైనా ఏమైనా బరిలో దిగిందా? హెన్రీ కిస్సింజర్ అడిగాడు 1971 యుద్ధంలో. మనం ఈస్ట్ పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తుంటే చైనాని కొత్త ఫ్రంట్ ఓపెన్ చేయమన్నాడు. మీరు అక్కడి నుంచి ఇంకో ఓపెన్ చేయండి, భారతదేశం మీద మీరు దాడి చేయండి, అప్పుడు వాళ్ళ సైన్యం మీ సైడ్కి వస్తుంది కాబట్టి ఈస్ట్ పాకిస్తాన్ టచ్ చేయరు అని చెప్పి హెన్రీ కిస్సింజర్ చైనాని కోరాడు. కానీ అప్పుడు మావో జెడాంగ్ రాలేదు, ఈ యుద్ధం చేయను ఊరుకున్నాడు. పాకిస్తాన్ సోకాల్డ్ ఫ్రెండ్స్ అమెరికా కావచ్చు, లేదా చైనా కావచ్చు, మామూలు టైంలో వాళ్ళు సాయం చేస్తారు, కానీ యుద్ధం వచ్చేసరికి ఇద్దరు వెనక తప్పుకుంటారు. సో వాళ్ళు 5th ఫ్లీట్ తీసుకొచ్చింది అమెరికా ఇక్కడికి మనకి ఇండియన్ ఓషన్. రష్యా కూడా వాళ్ళ ఫ్లీట్ తీసుకురాగానే వెనక్కి వెళ్ళిపోయారు. ఏమైంది? పాకిస్తాన్ మనం పెడబట్టుకొని చితకబాద్ వచ్చాం 1971 లో. చావ చితకబాద్ 93,000 మంది సరెండర్ అయ్యారు. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత లార్జెస్ట్ సరెండర్ అయ్యారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, చైనా అంత తొందరగా రాదు. అది చైనా వచ్చిందంటే కనుక దాని ఈక్వేషన్స్ వేరే మారుతాయి. పరోక్షంగా సపోర్ట్ చేస్తుంది. ఇందాక నేను చెప్పినట్టు కార్గిల్ మనకు ఆపరేషన్ సింధూర్లో పరోక్షంగా సపోర్ట్ చేశారు. 35 శాటిలైట్స్ మొత్తం మన పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ఈ ప్రాంతం అన్ని గస్తీలు తిరుగుతుండేది. మన S-400 ఎక్కడ ఉన్నాయని వాళ్ళు వెతికారు. అవన్నీ కూడా కోఆర్డినేట్స్ ఇచ్చారు వాళ్ళకి. మనం సరే మన డిఫెన్స్ షీట్ చాలా అద్భుతంగా ఉంది. ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ సుదర్శన్ చక్ర, మనకు ఆకాష్ తీర్ అంటాం దాన్ని, దాంట్లో ఉన్నటువంటి ఆకాష్ మిజైల్స్, ఇవి చాలా అద్భుతంగా మనం కౌంటర్ చేయగలిగాము. బట్ చైనా వాళ్ళని సపోర్ట్ చేసింది, ప్రత్యక్షంగా పరోక్షంగా చేసింది. ప్రత్యక్షంగా వాళ్ళు యుద్ధంలో దిగారు. ప్లస్ అప్పుడు 1971 లో జరిగిన యుద్ధం డిసెంబర్ లో జరిగింది. డిసెంబర్ మనకు తెలుసు, మొత్తం కొండ ప్రాంతాలంతా మంచుతో కూడుకొని ఎంత దారుణంగా ఉంటుంది. అక్కడ వీళ్ళ ట్యాంకులు అని వీళ్ళ మన గన్స్ అని తీసుకురాలేరు వాళ్ళు. ఆ చలిలో చైనా యుద్ధం చేయలేదు. మనకు లదాఖ్ ఫ్రంట్ లో కానీ, లేదా అరుణాచల్ ఫ్రంట్ లో కానీ యుద్ధం చేయలేదు. అది మొత్తం కనీసం ఒక 6-7 అడుగుల మంచులో కూరుకుపోయింది. అక్కడ రోడ్స్ అన్ని చాలా కష్టం అక్కడి నుంచి యుద్ధం చేయడం. అంటే ల్యాండ్ ఇన్వేజన్ చేస్తున్నారు అనుకోవచ్చా? చైనా ఏమన్నా ముందుగా ప్రిపేర్ అవుతున్నారు అనుకోవచ్చా? లేకపోతే ఇప్పుడు ఇంకా పాసిబిలిటీ లేదమ్మా, ఎందుకంటే మనం కౌంటర్ మెషర్స్ చేసాం. మ్యాచింగ్ సైన్యాన్ని పెట్టాం. వాళ్ళ దగ్గర 30,000 ఉంటే మన దగ్గర కూడా 30,000 ఉన్నారు. మ్యాన్ టు మ్యాన్ మ్యాచింగ్ పెట్టేశాం. ప్లస్ సర్వేలెన్స్ పెట్టేశాము. మొత్తం స్టాండర్డైజ్ చేశాం. ఇన్ఫాక్ట్ గల్వాన్ ఘటన జరిగిన తర్వాత నేను లదాఖ్ చాలా సార్లు వెళ్ళాను. అప్పుడు గల్వాన్ కంటే ముందర ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చాలా తేడా. అద్భుతమైనటువంటి రోడ్లు వేశారు మన పిల్లలు. యాక్చువల్ గా 4-5 నెలలు అక్కడ ఎవరు పని చేయలేదు. కొరికే చలి ప్లస్ ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. అయినా ఛత్తీస్గఢ్ నుంచి, మనకు జార్ఖండ్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, ఒడిస్సా నుంచి మన పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు 25-30 కంటే తక్కువ, 18 నుంచి 25 ఏళ్ల పిల్లలు రోడ్ కన్స్ట్రక్షన్ చేశారు. కొరికే చలిలో గ్లౌజులు వేసుకొని పాపం గంట పని చేస్తే గంట రెస్ట్ తీసుకోవాలి, ఆక్సిజన్ లేదు అక్కడ. అటువంటి దుర్భర కండిషన్స్ లో కూడా మనం రోడ్స్ వేసేసుకున్నాం. చైనా మనకంటే ఒక 20 సంవత్సరాలు అడ్వాన్స్ గా ఉంది. 20 సంవత్సరాల నుంచి వాళ్ళు రోడ్లు వేస్తున్నారు. మన గత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏకే యాంటనీ డిఫెన్స్ మినిస్టర్ పార్లమెంట్ సాక్షిగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మేము స్ట్రాటజిక్ గా పాలసీ ప్రకారం రోడ్లు వేయదలుచుకోలేదు. రోడ్లు వేస్తే చైనా రోడ్లు వాడుకొని లోపలికి వచ్చేస్తుంది కాబట్టి
రోడ్లు లేకపోతే వాళ్ళు రాలేరు కాబట్టి మేము రోడ్లు వేయము అని స్పష్టంగా చెప్పాడు ఐకే ఆంటనీ. ఓకే. సో అందుకని గత 10-12 సంవత్సరాలలో ఇంత ప్రోగ్రెస్ మనం చూస్తున్నాం. టనల్స్ ఉన్నాయి. సేలా టనల్ వచ్చింది. ఇంకా చాలా టనల్స్ వస్తున్నాయి. అలాగే మనకు ఈవెన్ ఉత్తరాఖండ్, హిమాచల్‌లో ఉన్నటువంటి బోర్డర్స్‌లో కూడా మనం రోడ్స్ వేసేస్తున్నాం మనం. దార్చులా దగ్గర దార్చులా నుంచి మనకు లిపు లేక్ పాస్ దాకా మనం రోడ్ వేసేస్తున్నాం. అలాగే ప్రతి దగ్గర కూడా రోడ్స్ పడుతున్నాయి. బోర్డర్ ఏరియా మొత్తం రీచ్ అయ్యేలాగా మనం చేసుకుంటున్నాం. అరుణాచల్ ప్రదేశ్‌లో మనకు బోర్డర్ హైవే కూడా పెడుతున్నాం. కంప్లీట్‌గా మనకు తవాంగ్ నుంచి తీసుకొని అక్కడ గ్రేట్ బెండ్ దాకా, అక్కడి నుంచి పరశురామ్ కుండ్ దాకా కంప్లీట్ ఎల్ఏసీ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గరగా హైవే మనం వేసుకున్నాం. ఎన్నో రోడ్స్ కన్‌స్ట్రక్ట్ చేశాం. కాబట్టి వాళ్ళు ల్యాండ్ ఇన్వేషన్ చేయడం ఆల్‌మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, యుద్ధం చేయాల్సింది హాన్ చైనీస్ వచ్చి యుద్ధం చేయాలి. హాన్ చైనీస్ ఎక్కడో మెయిన్‌లాండ్ చైనాలో ఉంటారు. వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ తక్కువ ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ తట్టుకోలేరు చిన్నపిల్లలు. వాళ్ళ డెమోగ్రాఫికల్లీ కూడా వన్ చైల్డ్ పాలసీ చైనాకు ఉండింది కాబట్టి ఇంట్లో ఒకడే కొడుకు. వాడిని యుద్ధం చేయడానికి ఎందుకు పంపిస్తారు వాళ్ళు? చైనా ఫోర్స్‌ఫుల్ గా వాళ్ళని సైన్యంలో పెడుతుంది కాబట్టి 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంటారు. వాళ్ళు టిక్‌టాక్‌లు ఆడుకొని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవాలని వెయిట్ చేస్తున్నారు. కానీ వాళ్ళు మన దగ్గర రాట తేలినటువంటి మన పంజాబీ రెజిమెంట్, టోగ్రా రెజిమెంట్, మన గోర్ఖా రెజిమెంట్, నాగా రెజిమెంట్ తట్టుకోగలరా వాళ్ళు? ఓకే. 15-16 వేల అడుగుల ఎత్తులో ఉన్నటువంటి మనకు ఏదైతే ఈ ఆక్సిజన్ తక్కువ ఉన్నటువంటివి ఏవైతే మనకు కొండలున్నాయో అక్కడ తట్టుకొని యుద్ధం చేయగలిగిన కెపాసిటీ ఎవరికుంది? హ్మ్. ప్రపంచంలోనే హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ 25,000 ఫీట్ అబోవ్ సీ లెవెల్ ఉన్నటువంటి సియాచిన్ గ్లేషియర్‌లో మనం ఉన్నాం. ప్రపంచంలో ఎవరు లేరు అంత ఎత్తున. కాబట్టి హై మౌంటైన్ వార్‌ఫేర్‌లో యుద్ధం చేయగలిగిన కెపాసిటీ మనకున్నది. మన తర్వాత పాకిస్తాన్‌కుంది. చైనాకి లేదు. చైనా వాళ్ళు ప్రతి నెల 2 నెలలకి వాళ్ళని మారుస్తూ ఉండాలి. లేదా వాళ్ళని వాళ్ళ రూమ్స్‌లో అంతా కూడాను, వాళ్ళ క్యాంప్‌లో అంతా కూడాను వాళ్ళకు ఆక్సిజన్ పెట్టేసి, ఆక్సిజన్ పంప్ చేస్తూ, బయట ఆక్సిజన్ ఉండదు కదా! అటువంటి వాళ్ళని అక్కడ పెట్టారు వాళ్ళు. సో, అటువంటి ఆర్టిఫిషియల్ బ బ బ బతుకులు వాళ్ళు బతుకుతూ, అక్కడ కఠినమైనటువంటి చలిలో, అటువంటి కండిషన్స్‌లో వాళ్ళు ఏం యుద్ధం చేయగలరు? హ్మ్. వాళ్ళకి తెలుసు. అందుకనే గల్వాన్‌లో మనం వాళ్ళని చావచితకబాదాం. కనీసం అంటే ఒక 40-50 మంది దాకా చనిపోయారు వాళ్ళు. మన వాళ్ళు 20 మంది చనిపోయారు. రష్యన్ రష్యన్ న్యూస్ అవుట్‌లెట్స్ ఏం చెప్తున్నారంటే 100 మంది పైచిలుకు చనిపోయారు అని చెప్తున్నారు. కానీ దరిద్రం అంటే 40-50 మంది చైనీస్ సైనికులు చనిపోయారు. ఇంతవరకు చైనా నలుగురు చనిపోయింది మాత్రమే యాక్సెప్ట్ చేశారు గానీ మిగతా గురించి మాట్లాడట్లేదు. సో, అంత మనం అంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెంచుకున్నాము. కాబట్టి ల్యాండ్ ఇన్వేషన్ చేసే సీన్ ఈరోజు వాళ్ళకి లేదు. కానీ అక్కడికి టెర్రైన్‌కి వెళ్తే మనకు అర్థమవుతుంది. అక్కడేంటంటే ఎక్కడ కూడా ఫెన్సింగ్ వేసుకోలేం. ఎత్తైన కొండలు, లోయలు, తర్వాత అక్కడ మనకు నదులు, వాగులు ఇవన్నీ ఉంటాయి. మారుతూ ఉంటాయి. వింటర్‌లో ఒకలాగా ఉంటుంది. సమ్మర్‌లో ఒకలాగా ఉంటుంది. కాబట్టి కంప్లీట్‌గా ఆ 4000 కిలోమీటర్లు కూడాను మనం మనుషుల్ని పెట్టలేము. ఏదో గ్యాప్‌లో వాడొస్తే గనక మనకు కూడా అటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇంకో దగ్గర మనం కూడా వెళ్ళగలం. కాబట్టి అది జరిగేటువంటి పని కాదు. చైనాకు కూడా అర్థమైపోయింది. అందుకనే దిగొచ్చారు వాళ్ళు. దిగొచ్చి ఇప్పుడు మళ్ళీ నార్మలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కూడా మనం మనకు 2020లో జరిగిందది. ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చైనీస్ ఇన్వెస్ట్‌మెంట్స్ దేశంలో మనం పర్మిట్ చేస్తున్నాము. చైనా నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా మనం పర్మిట్ చేస్తున్నాము. కాబట్టి ల్యాండ్ ఇన్వేషన్ వాళ్ళు చేసే పరిస్థితి లేదు. వాళ్ళకి ఛాన్స్ ఉంది. ఆ ఛాన్స్ అయిపోయింది. ఇప్పుడు మనం దాన్ని రాపిడ్ ఎక్స్‌పాన్షన్ చేసుకున్నాం. మన టెక్నాలజీ పెంచుకున్నాం. బ్రహ్మోస్ లాంటి మిసైల్స్ చాలా ఉన్నాయి మన దగ్గర. బ్రహ్మోస్ అయితే మనకిప్పుడు 290 కిలోమీటర్లు మాత్రమే కొట్టగలిగినటువంటి రష్యా ఇచ్చింది మనకి. ఇప్పుడు ఎక్స్‌టెండెడ్ వర్షన్స్ పెట్టుకుంటున్నాం మనం. 800 కిలోమీటర్స్ దాకా కొట్టగలిగింది. ఈరోజు చైనా దేనికైనా భయపడుతుందంటే బ్రహ్మోస్‌కి భయపడుతుంది. ఎందుకంటే బ్రహ్మోస్‌కి ఆల్టర్‌నేటివ్ లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏ రాడార్ కూడా దాన్ని పట్టుకోలేదు, దాన్ని ఆపలేదు. వాళ్ళ చేత కాదు. కాబట్టి అటువంటివి మన దగ్గర ఉన్నాయి. మన దగ్గర చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. మనం కూడా దాన్ని కౌంటర్ చేయగలిగిన కెపాసిటీ మనకుంది. చైనాలో ఎలాగుందో మన దగ్గర కూడా యాంటీ శాటిలైట్ మిసైల్స్ ఉన్నాయి మన దగ్గర. సో, చైనీస్ శాటిలైట్స్‌ని మనం కొట్టగలం. లేదా ఇక్కడి నుంచి కొట్టకపోయినా మన శాటిలైట్స్ బయట తిరుగుతున్నటువంటి కొన్నున్నాయి. అది చైనీస్ శాటిలైట్‌ని తోయగలదు. డామేజ్ చేయగలదు. ఇటువంటి కెపాసిటీ మన దగ్గర కూడా ఉంది. కాబట్టి చైనా అందుకని భారతదేశంతోటి అంత తొందరగా మనతో యుద్ధానికి దిగేటువంటి పరిస్థితి లేదు. చైనా అర్థం చేసుకోవాలి. మనకంటే శక్తి ఎక్కువ ఉంది వాళ్ళకి. కరెక్టే. కానీ ఒక ఇరాన్ లాంటి దేశాన్ని ఒక సూపర్ పవర్ అమెరికానే ఏం చేయలేకపోతుంటే, ఇరాన్‌కి కనీసం అంటే కొన్ని 20, 30 రెట్లు ఎక్కువ శక్తి ఉన్నటువంటి భారతదేశాన్ని, అమెరికాలో సగం శక్తి ఉన్నటువంటి చైనా ఎలా ఎదుర్కోగలదు? రైట్. అందుకని అటువంటి పిచ్చి పనులు ఏం చేయదు. అటువంటి మనకి భయపడాల్సిందేమి లేదు. పాకిస్తాన్‌ని వాడుకుంటుంది. పాకిస్తాన్ ఎందుకు వాడుకుంటుందంటే, మనకు ఈరోజు చైనా నుంచి ఆల్టర్‌నేట్‌గా భారతదేశం ఎదుగుతోంది. యాపిల్ ఐఫోన్స్ ఫర్ ఇన్‌స్టెన్స్. యాపిల్ ఏం చేసింది? చైనాలో ప్రొడక్షన్ ఓన్లీ చైనీస్ మార్కెట్‌కే పెట్టి, భారతదేశంలో తయారవుతున్న ప్రపంచానికి ఎక్స్‌పోర్ట్ చేసేలాగా వాళ్ళు షిఫ్ట్ అయ్యారు. హ్మ్. సప్లై చైన్స్ అన్ని భారతదేశం షిఫ్ట్ అవుతుంది.
ఇది చైనీస్ ఎకానమీకి దెబ్బ కాబట్టి వాళ్ళు మన దేశంలో ఏదో విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేస్తారు. టెర్రరిస్ట్ అటాక్స్ చేయడం ఇవన్నీ చేస్తారు. మరి టీసీఎస్ వచ్చింది గొడవ. దానికి లింకేజ్ ఉందో లేదో మనం చెప్పలేం కానీ పాకిస్తాన్ హస్తం ఉండొచ్చు దీంట్లో. ఇటువంటివన్నీ ఏంటంటే మన కార్పొరేట్ లైఫ్ అనేది సురక్షితం కాదు అన్నటువంటి ఒక మెసేజ్ ఇస్తారు. ఇక్కడ పెడితే కనుక ఇండస్ట్రియల్ అన్రెస్ట్ వస్తుంది. నోయిడాలో గొడవలు అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు వెనక నుంచి పాకిస్తాన్‌నో ఎవరినో వాడుకొని వాళ్ళు మన దేశంలో ఇండస్ట్రియల్ బేస్ సరిగా లేదు. మీరు అక్కడ పెట్టుబడులు భారతదేశానికి తీసుకెళ్తే గనుక మీరు నష్టపోతారు. చైనాలోనే ఉండండి. మా సైన్యం మేము చూసుకుంటాం. మీకు అన్ని సెక్యూరిటీ ఇస్తాము. కాబట్టి అక్కడికి వెళ్ళకండి అని వాళ్ళు చెప్తున్నారు. వెళ్ళినందుకు వాళ్ళని పంచ్ చేయడానికి పాకిస్తాన్ వాడుకున్నా మనం ఆశ్చర్యపడాలి. పాకిస్తాన్ ఇక్కడ వాడుకున్నటువంటి అసెట్స్ తోటి కొంత ఏదైనా చేసేటువంటి అవకాశాలు లేకపోలేదు. అందుకనే మనం నోయిడా 300 మందిని అరెస్ట్ చేసిన దాంట్లో పాకిస్తాన్ యాంగిల్ గురించి ఎక్కువ డిస్కషన్ వస్తుంది. ఎందుకు? ఇది ఈ పాకిస్తాన్ ఏముంది? పాకిస్తాన్‌కి ఏముంది వాళ్ళకి? మింగ మెతుకులు లేవు వాళ్ళకి. కాబట్టి పాకిస్తాన్ ఏం చేస్తున్నా గాని దానికి చైనానో, అమెరికానో ఫండింగ్ ఇస్తే గాని వాళ్ళు చేయరు. ఇద్దరు చైనాను వాడుకుంటున్నారు మనకు వ్యతిరేకంగా. అమెరికా కూడా వాడుకుంటుంది. చైనా కూడా వాడుకుంటుంది. కాబట్టి ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇందాక నేను పదే పదే చెప్తున్నాను. ప్రాక్సీ వార్సే జరుగుతాయి. ప్రాక్సీ వార్స్ మన మీద కూడా చాలా మంది ప్రాక్సీ వార్స్ చేస్తున్నారు. ఇది ఇప్పుడున్నటువంటి రియాలిటీ.